ఈరోజు కొండకు అనేక మఠాధిపతులు ధార్మిక ప్రముఖులందరూ ఇక్కడ విచ్చేయడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు 3 రోజుల పాటు తిరుమల కొండపైన మన సనాతన హిందూ ధర్మ పరిరక్షణానికి మరియు అభివృద్ధికి చేయాల్సినటువంటి కృషి, తీసుకోవాల్సిన చర్యలు వీటన్నిటినీ క్షుణ్ణంగా చర్చించడానికి దేశంలో నలుమూలల నుండి వివిధ మఠాధిపతులు ఇక్కడ రావడం జరిగింది. నిన్న ఈరోజు రేపు 3 రోజుల పాటు జరిగేటువంటి సదస్సుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆహ్వానం మేరకు రాఘవేంద్ర స్వామి మఠం మంత్రాలయం తరపున మేము పీఠాధిపతులుగా ఇక్కడ విచ్చేసాము. అలాగే కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి ముళబాగిలు శ్రీ శ్రీపాదరాజుల వారి మఠం తరపున పీఠాధిపతులు వారు వచ్చారు. అలాగే వ్యాసరాజ మఠానికి చెందినటువంటి విద్యా విజయ తీర్థుల వారు ఇక్కడ విచ్చేశారు. ఇంకా ఎంతోమంది పీఠాధిపతులు ఇక్కడ రావడం, స్వామిని దర్శించుకోవడం, ధరించడం, అలాగే సదస్సులో పాల్గొని సనాతన హిందూ ధర్మ ప్రచారం కోసం వారి వంతు సలహా సూచనలు, కృషిని అందించడం జరుగుతూ ఉంది. ఈ సదస్సు ప్రతి సంవత్సరం జరగాలి. తద్వారా మన సనాతన హిందూ ధర్మం గట్టిగా నిలబడాలి. ఇతర విధర్మీయుల తాకిడికి తట్టుకునే విధంగా, దాన్ని అధిగమించే విధంగా మన ధర్మ ప్రతిష్ట అనేటువంటిది జరగాలి అనేటువంటిది కోరుకుంటూ అందరికీ ಶುಭಾನಿ ಕೋರುತ್ತೇನೆ. ತಿರುಮಲ ತಿರುಪತಿ ದೇವಸ್ಥಾನದ ಧರ್ಮ ಸಂಸ್ಥೆ ಪರಿಷತ್ತಿನ ಪರವಾಗಿ ನಮಗೆ ಆಹ್ವಾನವನ್ನು ಶ್ರೀಪಾದ ಮುಳಬಾಗಿಲಿಗೆ ಆಹ್ವಾನವನ್ನು ನೀಡಿದ್ದು, ಅದರ ಮುಖಾಂತರ ನಾವು ಇವತ್ತು ಶ್ರೀನಿವಾಸನ ದರ್ಶನ ಮಾಡಿ ಈ ಧರ್ಮ ಸಂಸ್ಥೆಯನ್ನು ಪಾಲ್ಗೊಳ್ಳಲಿಕ್ಕೋಸ್ಕರ ತಿರುಮಲಕ್ಕೆ ಬಂದಿದ್ದೇವೆ. ಇಂತಹ ಸದಸ್ಸು ಮೇಲಿಂದ ಮೇಲೆ ನಡೆದು ನಮ್ಮ ಸನಾತನ ಧರ್ಮದ ಉನ್ನತಿಗೆ ಎಲ್ಲರೂ ಕಾರಣರಾಗಬೇಕು. ಇದಕ್ಕೆ ಎಲ್ಲ ಮಠಾಧಿಪತಿಗಳು ಹಾಗೂ ಸನ್ಯಾಸಿಗಳು ಮತ್ತು ಯತಿಗಳು ಇದರಲ್ಲಿ ವಿಶೇಷವಾಗಿ ಭಾಗವಹಿಸಿ ಇದರ ಸಲಹೆ ಸೂಚನೆಗಳನ್ನು ನೀಡಿ ಧರ್ಮದ ಉದ್ಧಾರಕ್ಕೆ ಎಲ್ಲರೂ ಕಾರಣೀಭೂತರಾಗಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಈ ಸಂದರ್ಭ ನಾವು ಸೂಚಿಸ್ತೇವೆ. ತಿರುಮಲ ದೇವಸ್ಥಾನದಿಂದ ನಡೀತಿರ್ತಕ್ಕಂಥ ಅಮೋಘವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಸಾರ್ವಭೌಮಿಕವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಸರ್ವಾಂಗೀಣವಾಗಿರ್ತಕ್ಕಂತಹ ಒಂದು ದೇಶದಾದ್ಯಂತವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಒಂದು ಸಂಪ್ರದಾಯ, ಆ ಸಂಪ್ರದಾಯಕ್ಕೆ ಸಂಬಂಧ ಆಚರಣೆಗಳು, ಅದಕ್ಕೆ ಬೇಕಾಗಿರ್ತಕ್ಕಂಥ ಅನೇಕ ಹಿಂದೂ ಭಾರತೀಯ ಸಂಸ್ಕೃತಿಗಳಿಗೆ, ತತ್ರಾಪಿ ಹಿಂದೂ ಧರ್ಮಕ್ಕೆ ಬೇಕಾದಂಥ ಅನೇಕ ವಿಷಯಗಳ ಬಗ್ಗೆ ಇದು ಪ್ರತಿ ವರ್ಷದಿಂದ ಅನೇಕ ವಿಧದಿಂದ ಅದು ನಡೀತಕ್ಕಂಥದ್ದಾಗ್ತಾ ಇದೆ. ಇದನ್ನು ನೋಡಿ ಬಹಳ ಸಂತೋಷ ಪಡ್ತಕ್ಕಂಥವರಾಗಿ ಇವತ್ತು ಈ ಸದಸ್ಸಿನ ವಿಶೇಷವಾದ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಭಾಗಿಯಾಗಿ ಮುಂದಿನ ಈ ತಿರುಮಲ ತಿರುಪತಿ ದೇವಸ್ಥಾನದಿಂದ ಇನ್ನೇನಾದರೂ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ವಿಶೇಷವಾಗಿ ಭಕ್ತರುಗಳಿಗೆ ಆಗಬೇಕಾಗಿದೆಯಾ ಎಂಬತಕ್ಕಂಥ ವಿಚಾರದ ಬಗ್ಗೆ ವಿಶೇಷವಾದಂಥ ಒಂದು సందర్భವನ್ನು కల్పించుకొట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానములు మన భారతదేశంలో ఉన్న ఒక విశిష్టమైనటువంటి దేవాలయ వ్యవస్థ. మన హిందుత్వానికి సంబంధించి ఒక ఆదర్శవంతమైన దేవాలయ వ్యవస్థకి ఒక ఉదాహరణగా ఉండేటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానములే. సేవా కార్యక్రమాలు కావచ్చు, పర్యావరణం కావచ్చు, పశువులకు కావచ్చు, మనుషులకు కావచ్చు, రోగగ్రస్తులకు కావచ్చు, పేదవాళ్ళకు కావచ్చు, అన్ని రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నది తిరుమల తిరుపతి దేవస్థానం. అంతేకాకుండా హిందూ ధర్మ ప్రచార పరిషత్ అనేటువంటి ఒక విభాగం మొత్తం భారతదేశంలో ఒక తిరుమల తిరుపతి దేవస్థానానికి మాత్రమే ఉంది. ఇది టీటీడీ యొక్క విశేషమైనటువంటి అంశం. దాని తర్వాత ఈరోజు నిన్న ఎట్లయితే జరుగుతున్నదో సదస్సు, మొత్తం భారతదేశంలో పీఠాధిపతులందరినీ కూర్చోబెట్టి వాళ్ళ సలహాలు, సంప్రదింపులు చేసేటువంటి ఒక ఆనవాయితీ కూడా పూర్వకాలం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం కలిగి ఉన్నది. అందువలనే మారుతున్నటువంటి హిందూ సమాజ పరిస్థితులు, దేశంలో వస్తున్నటువంటి సమాజ చైతన్యము, వేరే వేరే దేవాలయాలు, అయోధ్య రామాలయం కావచ్చు, కృష్ణ జన్మస్థానం కావచ్చు, కాశీ విశ్వనాథ్ దేవాలయం కావచ్చు, ఉజ్జయిని కావచ్చు, వైష్ణోదేవి కావచ్చు, అమర్నాథ్ కావచ్చు, ఇటువంటి పెద్ద పెద్ద దేవాలయాలన్నీ చాలా విస్తృతంగా నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఆ దేవాలయాలకు సంబంధించిన వాళ్ళు కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆదర్శంగా తీసుకుని ఇన్ని మహత్తరమైన విశేషమైన కార్యక్రమాలు చేపట్టి సమాజానికి సేవ చేయాలని చెప్పి మేము ఇప్పుడు జరుగుతూ ఉండేటువంటి ఈ సదస్సు ద్వారా భారతదేశంలో ఉండి మిగతా దేశాల దేవాలయాలన్నింటికి కూడా ఆ రకమైనటువంటి ఒక భావాన్ని వ్యక్తీకరణ చేస్తున్నాం. ఇక్కడి నుంచి సందేశాన్ని వాళ్ళకి పంపిస్తాం.